వేములవాడ పట్టణ ప్రజలందరికీ మరియు 10వ వార్డులో ఈరోజు ఇక్కడ మా ఇంటి దగ్గరనే, అంటే నేను పుట్టిన ఇంటి దగ్గరనే ఉన్నాను, పాతిళ్ళు. మరి 10వ వార్డులో అప్పుడు కొండ కనకయ్య గారి కూతురు కొండ శ్రీలత ఈ వార్డులో పోటీ చేసినప్పుడు కూడా 10వ వార్డు ప్రజలందరూ కూడా ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించినారు. మరి 10వ వార్డులో ఇక్కడ డ్రైనేజీలు, మరి లైటింగు, స్తంభాలు, రోడ్లు, మంచినీటి సౌకర్యము నాకు ఈరోజు ఈ 10వ వార్డు తిరుగుతుంటే ఎక్కడ కూడా ఈ వార్డులో ఈ బాకీ బ్యాలెన్స్ ఉందనేది అయితే కనిపిస్తలేదు. అలాగే కొండ కనకయ్య తమ్ముడు మరి 10వ వార్డు ప్రజలందరి మన్ననలు పొంది మరి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ రోడ్లన్నీ ప్రతి ఒక్క బ్యాలెన్స్ వర్క్ లేకుండా పనిచేయడం జరిగింది. ఈరోజు 10వ వార్డులో ఉన్న ప్రజలు ఎక్కడ మాకు ఇంత బ్యాలెన్స్ వర్క్ ఉందని మాత్రం ఇప్పటివరకు కూడా ఈ ప్రచారంలో, ఇంటింటి ప్రచారంలో మేము పొలాస నరేందర్ గారు మేమందరం కూడా తిరుగుతున్నాము. మా ఇంటి దగ్గరనే పాతిళ్ళు ఇక్కడనే పక్కకు. మరి ఇప్పుడు తమ్ముడు నిలుస్తున్నాడు, రేపు పొద్దున మున్సిపల్ పాలకవర్గంలో ఉంటాడు. రేపు ఏమున్నా కూడా మీకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ, లైటింగ్ వ్యవస్థ అన్నీ పూర్తయినాయి. పర్సనల్గా మీ ఇంటిలో ఒక కొడుకులాగా, ఒక అన్న తమ్ముళ్ళలాగా ఏమున్నా కూడా తమ్ముడు అండగా ఉంటాడు. మీరందరూ కూడా తమ్ముడిని ఆశీర్వదించాలి. మరి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను. మరి ఈ వార్డులో ఏమన్నా పేదవాళ్ళు ఎవరన్నా ఉన్నా ఇల్లు రాని వాళ్ళు కొంతమంది చెప్పినారు. మరి అప్పుడు కూడా అందరికీ డబుల్ బెడ్రూమ్ల ఇల్లు ఇప్పియాలని రాయించి మొత్తం రీసెంట్ చేశారు. మరి ఈ గవర్నమెంట్, మరి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఏదైతే పాత వాళ్ళు రాసిన వాళ్ళకి ఇవ్వలేదనేది చాలామంది చెప్పడం జరుగుతుంది. మరి తప్పకుండా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీకు పెన్షన్లు కానీ, డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కానీ, ఇంకా ఏమున్నా కూడా తమ్ముడు పని చేస్తాడని నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మరి ఇక్కడ 10వ వార్డు మా పాతిళ్ళు ఉంది ఇక్కడనే. మరి 18వ వార్డులో మేమున్న నివాసము. ఈ 2 వార్డు ప్రజలందరూ కూడా మా కొండ కుటుంబం, ఫ్యామిలీ అందరూ కూడా ఈరోజు ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే కొండ దేవన్న గారు ఇదివరకు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి ఈరోజు మళ్ళీ సేవలో కూడా వాళ్ళిద్దరు తమ్ములను నిలబెట్టాడు. మరి ఈరోజు అందరికి అండగా ఉన్నాడు అన్నది ఒక నమ్మకం మీ అందరికీ ఉంది. నేను ఆ నమ్మకాన్ని తప్పకుండా మీ అందరికీ అండగా ఉండి కాపాడుకుంటాను, మీకు అండగా నిలుస్తానని తెలియజేస్తున్నాను.